హలో అండి. ఈరోజు నేను మిల్ మేకర్ పులావ్ చేస్తున్నాను. దీని తయారీ విధానం ఎలా ఉంటుందో మీరు చూడండి. ముందుగా నేను 100 గ్రాములు మిల్ మేకర్లు తీసుకొని ఒక బౌల్‌లో ఏసానండి. దీంట్లోనే వేడి నీళ్ళల్లో కొంచెం నీళ్లు వేడెక్కిన తర్వాత ఈ వేడి నీళ్లు దీంట్లో వేసేసి 10 నిమిషాలు పక్కన పెట్టాలండి. అప్పటి వరకు ఇవి నానుతాయన్నమాట. తర్వాత 2 గ్లాసులు సోనా మసూరి బియ్యం తీసుకున్నానండి. ఇవి కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఈ బియ్యం కూడా అప్పటి వరకు నానుతూ ఉంటాయి. ఇప్పుడు మిల్ మేకర్ని బాగా పిండాలండి. దీంట్లో నీళ్ళు లేకుండా పిండి ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ సాల్టు, అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా పెరుగు వేసి బాగా కలపాలండి. బాగా కలపాలి. నాకు దీంట్లో కొంచెం పెరుగు తక్కువగా కనిపిస్తుందండి. పెరుగు ఇంకొంచెం వేస్తాను దీంట్లో. బాగా కలిపేసి పక్కన పెట్టండి. ఈ మిశ్రమం అంతా ఒక 10 నిమిషాలు నానితే సరిపోయిద్దండి. ఈ మసాలా పెట్టిన మిశ్రమం. ఇప్పుడు ఒక బాండ్లీ పెట్టి దీంట్లో 50 గ్రాముల మంచి నూనె వేసానండి. దీంట్లోనే 3 టీ స్పూన్ల నెయ్యి కూడా వేసానండి. ఈ నూనె కాగిన తర్వాత గరం మసాలా దినుసులు వేయాలండి దీంట్లో. ముందుగా 2 బిర్యానీ ఆకులు, 5 లవంగాలు, 5 యాలకులు, 1 దాల్చిన ముక్క, బిర్యానీ పువ్వు, షాజీరా అంటారు చూడండి, అది అర టీ స్పూన్ వేసి బాగా మగ్గనివ్వాలి. 1 నిమిషం మగ్గిన తర్వాత దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేయాలండి. ఇది కొంచెం కాగిన తర్వాత కొంచెం దీని కలర్ మారిన తర్వాత, ఉల్లిపాయల కలర్ మారిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలపాలండి. అప్పటి వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన మొత్తం పోయిద్దండి. నేను ఒక మీడియం సైజు ఆలు, బంగాళదుంప, 1 క్యారెట్ తీసుకున్నానండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా కలపాలండి. సాల్ట్ దీంట్లో కూడా 1 టేబుల్ స్పూన్ వేసాను చూడండి. ఈ ముక్కలకు కొంచెం బాగా పట్టాలి కదండి, అందుకే. తర్వాత మీడియం సైజు 3 టమాటాలు తీసుకున్నానండి. ఇవి కూడా దీంట్లో వేసేయాలి. ఈ టమాటాలు కూడా కొంచెం బాగా మగ్గాలండి. దీంట్లోనే 1 గుప్పిడి కొత్తిమీర, పుదీనా తురుము వేసుకోవాలండి. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలండి. ఇప్పుడు టమాటాలు ఇవి బాగా మగ్గాలండి, కొంచెం మెత్తపడాలి. దీంట్లో బాగా మెత్తపడాలండి. మెత్తపడిన తర్వాత నూనె పైకి వస్తుంది చూడండి. వేగిన తర్వాత కొంచెం కలుపుకుంటూ వేగనివ్వాలి. టమాటాలు వేగినట్టు ఉన్నాయండి, దగ్గరికి వచ్చేసినాయి. ఇప్పుడు ఈ మిల్ మేకర్ మిశ్రమం ఉంది కదండి, ఇది కూడా వేసేసి బాగా కలపాలండి. ఈ మిల్ మేకర్లో మనం పెరుగు అది వేసుకున్నాం కదండి, కొంచెం నీళ్లు బాగానే వస్తాయి. ఈ నీళ్ళన్నీ దగ్గరికి వచ్చేయాలండి. ఇదో 3 నిమిషాలు పట్టిద్దండి. బాగా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టేసేయండి. మూత తీసానండి.
కొంచెం ఉన్నాయి చూడండి నీళ్ళు, ఇవి కూడా దగ్గరికి వచ్చేయాలి. ఈ నీళ్ళన్నీ దగ్గరికి వచ్చేయాలి. ఇప్పుడు నీళ్ళన్నీ దగ్గరికి వచ్చేసాయి చూడండి. దీంట్లో ఏమీ లేదు గ్రేవీ. ఇప్పుడు దీంట్లో మనం కడుగు పెట్టుకున్నాం కదండి, ఆ బియ్యాన్ని దీంట్లో వేసేయాలి డైరెక్ట్గా. ఇవి బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా మొత్తం ఈ బియ్యానికి పట్టాలండి. నెమ్మదిగా కలుపుకోండి. బియ్యం నానుంటాయి కదా, మీరు ఫాస్ట్గా కలిపితే ఇరిగిపోతాయండి, ముక్కలు అయిపోతాయి బియ్యం. నెమ్మదిగా కలుపుకొని, నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదండి, దీంట్లో 2 గ్లాసులకు 3 గ్లాసులు వాటర్ వేయాలండి. నీళ్ళు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా వేయాలండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. నేను ముందు మిల్ మేకర్లో 1 టేబుల్ స్పూన్ వేసానండి, ఆలుగడ్డల్లో ఒక టేబుల్ స్పూన్ వేసానండి. ఇప్పుడు ఒకటి, మీకు సరిపడినంత మీరు వేసుకోవచ్చండి. నాకైతే 1 స్పూన్ సరిపోయింది. ఇప్పుడు అన్నం దగ్గరికి వచ్చేస్తుంది చూడండి, పులావ్ దగ్గరికి వచ్చేస్తుంది. ఈ టైంలో బాగా కదుపుకుంటూ ఉండాలండి నెమ్మదిగా. ఈ నీళ్ళన్నీ ఇంకిపోవాలండి. దగ్గరికి వచ్చేసింది కదండి. ఇప్పుడు ఈ సమయంలో మూత పెట్టేసి 5 నిమిషాలు సిమ్లో ఉంచేయండి. అంతే, వేడి వేడి మిల్ మేకర్ పులావ్ తయారు. ఎలా ఉందో చూడండి, పొగలు కక్కుకుంటూ వేడి వేడిగా. మీరు కూడా ఇది మీ ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తయారు చేసుకోండి. చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు కూడా.